10th క్లాస్, బీటెక్, డిగ్రీ అలాగే పీజీ. సో ఈ క్వాలిఫికేషన్స్తో మనకి జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. మీ క్వాలిఫికేషన్ బట్టి సాలరీస్ అయితే ఉంటుంది. 15,000 దగ్గర నుంచి 24,000 వరకు పేమెంట్ చేస్తారు. ఈ అన్ని జాబ్స్ కూడా మనకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ ద్వారా సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఆ ఇంటర్వ్యూస్ డేట్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి డీటెయిల్స్ తీసుకెళ్ళాలి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఆ మొత్తం మీకు షేర్ చేస్తాను. ఇంటర్వ్యూ ప్లేస్ కూడా ఏ ప్లేస్ అనమాట, ఇంటర్వ్యూ ప్లేస్ ఎక్కడ జరుగుతుందని చెప్పేసి ఆ మొత్తం డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. వీడియో లెంత్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో వెంటనే షేర్ చేసేయండి, ఓకేనా? ఎస్. సో మనము ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు జస్ట్ ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. చూడండి ఇక. సో ఇది మనకు వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ట్రైనీ హెల్పర్ ఒక పోస్ట్ ఉంది. సో అంటే ఒక జాబ్ అని కాదు, అదొక పోస్ట్ అనమాట. ట్రైనీ హెల్పర్ పోస్ట్కి సంబంధించి 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్. సో 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. 19 to 25 years ఏజ్ ఉండాలి. 15,000 శాలరీ పేమెంట్ చేస్తారు. దాని తర్వాత మనకు ట్రైనీ సూపర్వైజర్ ఆర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉంది ఈ పోస్ట్ అనమాట. వీటికి ఏంటంటే బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఫార్మసీ, బీటెక్, బీటెక్ అయితే కెమికల్ అండ్ మెకానికల్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ. తర్వాత ఎంఫార్మసీ, ఫార్మాటికల్ కెమిస్ట్రీ, అనాలిసిస్, QA/RA వీళ్ళు అనమాట. ఓకే. సో బీఎస్సీ క్వాలిఫికేషన్ అయితే 18,000 ఉంటుంది. బీఫార్మసీ, బీటెక్ ఇలాగ అయితే 20,000 శాలరీ పేమెంట్ చేస్తారు. ఎంఎస్సీ క్వాలిఫికేషన్ అయితే 22,000 ఉంటుంది. ఎంఫార్మసీ అయితే 24,000 ఉంటుంది. ఇవి క్వాలిఫికేషన్, శాలరీస్, ఏజ్ డీటెయిల్స్ అనమాట. సో ట్రైనింగ్ హెల్పర్కి మాత్రం 19 to 25 years మెన్షన్ చేస్తారు. రిమైనింగ్ వాళ్ళకి 21 to 25 years ఉండాలి. ఇవి ఇంటర్వ్యూస్ జరిగే ప్లేసెస్, డేట్స్ 5/1. సో January 5th ఈ ప్లేస్లో మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. జబ్రోలు, హనుమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాటికల్ సైన్స్, చోడవరం, గుంటూరు డిస్టిక్. ఇదొకటి. January 6th వచ్చేసి మనకు కేవీఆర్ అని ఎంకేఆర్ కాలేజ్, బాపట్ల డిస్టిక్. ఇది కాజీపాలెం, గుంటూరు రోడ్. ఓకే. నెక్స్ట్ January 8th AGSC కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, ఉయ్యూరు, కృష్ణా డిస్టిక్. January 9th వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇది నూజివీడ్, తిరువురు రోడ్, విశాఖపేట్, కృష్ణా డిస్టిక్. January 10th నోవా కాలేజ్ ఆఫ్ ఫార్మాటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, జూపూడి, ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ డిస్టిక్. సో మనకి ఇంటర్వ్యూస్ 9 to 3 AM జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి మీ జాబ్ సంబంధించి డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు, ఓకేనా? సో ఇది డీటెయిల్స్ అనమాట. జాబ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, శాలరీ గురించి. ఇంకా నేను మంచి జాబ్స్ గురించి వీడియోస్ అయితే చేస్తుంటాను. సో మన ఛానల్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.